నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ సెంటర్లో తమ సమస్యల పరిష్కారం కోసం వ్యవసాయ సహకారులు ఉద్యోగుల యూనియన్లు ఐక్య వేదిక నిరవధిగా సమ్మె 7వ రోజుకి చేరుకుంది. వీరు చేపట్టిన సమ్మెలో పలువురు పాల్గొన్నారు. ఈ సమ్మెలో వారు మాట్లాడుతూ తమ డిమాండ్లను పరిష్కరిస్తే ప్రభుత్వం మీద ఎటువంటి అదనపు భారం పడదని, చాలీ జీతాలతో కుటుంబాన్ని పోషించుకుంటున్నామని అన్నారు. రిటైర్డ్ అయిన తర్వాత ఎటువంటి బెనిఫిట్స్ లేవని, తమ న్యాయమైన కోరికల సాధన కోసం వివిధ దశల్లో ఆందోళన చేస్తున్నట్టు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో నిరవధిక సమ్మె చేస్తున్నట్టు తెలిపారు. జీవో నెంబర్ 36లో కొన్ని సవరణలు చేయాలని, ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని, తమను ఆదుకోవాలని కోరారు. శ్రీనివాసులు రెడ్డి డైరెక్టర్. ఈరోజు మా యొక్క దీర్ఘకాలిక సమస్యలు పెండింగ్లో ఉన్నందున, అవి పరిష్కారం కానందున నిరవధిక సమ్మెలో భాగంగా 7వ రోజు ఈరోజు ఈ నిరవధిక నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. మాకు 2019లో ఇచ్చిన జీవో ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేయక కాలయాపన చేస్తున్నారు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే మేము అడిగే డిమాండ్లు ప్రభుత్వంపై కానీ, ప్రభుత్వ ఖజానాపై కానీ ఎటువంటి రూపాయి భారం లేకుండా మా స్వయం ప్రతిపత్తితో సంఘాలు కృషి చేసి దీనికి వచ్చిన లాభాల్లో, దీనికి వచ్చినటువంటి బిజినెస్ టర్నోవర్లో మేము తీసుకునే ప్రతి రూపాయి మా సంఘం నుంచి మేము తీసుకునేది తప్ప ప్రభుత్వానికి ఎటువంటి రూపాయి భారం లేదు. అయినా కూడా ఎందుకో గవర్నమెంట్ వారు కానీ, ఆర్సీఎస్ అధికారుల వారు కానీ మేనమేషాలు లెక్కిస్తూ గత 2019 నుంచి కాలయాపన చేస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గత 1.5 year క్రితం కంప్యూటరేషన్ భాగంగా సహకార సంఘాలన్నీ పూర్తి స్థాయిలో కంప్యూటరేషన్ చేస్తే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి, మనకు ఒక మంచి గుర్తింపు వస్తుందని కమిషనర్ గారు ఎటువంటి సిబ్బందిని రిక్రూట్ చేసుకోక 2019 తర్వాత మేము కంటింజెంట్ ఎంప్లాయీస్ కింద జాయిన్ చేసుకుని కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వ్యక్తులతో మేము అహర్నిశలు శ్రమించి సంఘాలని కంప్యూటరేషన్ చేస్తే ఈ రోజుకి దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉద్యోగస్తుల్ని ఆందోళనకు గురి చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.